హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి ధన్వంతరి వైద్యం ఆడియో నవల. స్టోరీలోకి వెళ్తే ఈ క్షీరసాగర మదనం జరిగిన సమయంలో ఐరావతం, పారిజాత వృక్షం, ఇంకా అప్సరసలు, ఇంకా హాలాహలం ఇలాంటి ఎన్నో వస్తూ ఉంటాయి. అందులో లక్ష్మీదేవి ఈ ధన్వంతరి రావడం జరుగుతుంది. ధన్వంతరి మూలిక శాస్త్రానికి ఆయుర్వేదానికి పితామహుడు. ఇతనికి శిష్యుడు వచ్చేసి సుశ్రుతుడిగా చెప్పుకుంటారు. అయితే ఇతని గురించి చెప్పాలంటే స్టోరీలో ధన్వంతరి గురించి ఈ వైద్యాల గురించి రీసెర్చ్ అనేది జరుగుతుంది. దీనికి ఓ టీమ్గా డివైడ్ అయ్యి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అందులో మాలిని అనే అమ్మాయి ఉంటుంది. మాలిని ఈ వైద్యానికి సంబంధించిన ఆయుర్వేదంకి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవాలనుకో. అదేంటి అంటే ఎయిడ్స్కు మందు కనిపెట్టడం, వైరస్లను రాకుండా చేయడం, ఇంకా విషకాట్ల నుంచి బయటపడడం, ఏదైనా అద్భుత శక్తిని ఆ చెట్ల నుంచి సేకరించి అద్భుతాలు చేయడం అనే దాని గురించి ఈ మాలిని తన టీం తోటి రీసెర్చ్ చేస్తుంది. ఆమెకు ఈ ధన్వంతరి శాస్త్రం గురించి తెలుస్తుంది. దాంట్లో ఈ మూలిక వైద్యాన్ని గురించి అన్ని విషయాలు సేకరించాలని కొన్ని తాళపత్ర గ్రంథాలని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అందులో ఆమెకు దొరికినట్టు ఆ తాళపత్ర గ్రంథాలు కూడా నెవర్ యూజ్ అవుతాయి. దాంతో ఎలాగైనా ధన్వంతరి క్షీరసాగరం మదనం టైంలో ఎక్కడ పుట్టాడో అక్కడ క్షీరసాగరం మదనం జరిగినట్టు మందారా హిల్స్ అయినట్టు బంకా అనే బీహార్ డిస్టిక్కి వెళ్తుంది. బీహార్కి వెళ్ళి అక్కడ ఉన్నట్టు ప్లేసెస్ని స్టడీ చేస్తుంది. ధన్వంతరి పుట్టినప్పుడు ఉన్నట్టు ఆ క్రియేచర్ను అక్కడ ఉన్నట్టు పరిసరాలను ఉన్నటిని వాటిని స్టడీ చేస్తుంది. మాలినికి వైద్యం పట్ల చాలా అవగాహన ఉంటుంది. తన తాత కూడా ఎంతో పెద్ద నాటు వైద్యుడు, అంటే ఆయుర్వేదంలో అన్నీ తేరినట్టు వైద్యుడు. ఏ మందుకైనా వైద్యం చేయగలే చాలా వ్యక్తి ఇతను. వాళ్ళ తాతగారు ఎన్నో రకాల సర్జరీలు కూడా ఆ కాలంలో చేశాడు. ఆ విధంగానే మాలిని ధన్వంతరి పట్ల ఇంట్రెస్ట్ ఉండి వైద్యానికి సంబంధించిన ఆయుర్వేదంకి సంబంధించిన స్టడీ చేస్తుంది. దానికోసం కొన్ని రీసెర్చ్ ప్రయోగాల కోసం ఆమెకు కావలసిన కొన్నిటిని సేకరించడానికి ఈ రీసెర్చ్ టీంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ ధన్వంతరి వైద్యాన్ని గురించి సేకరించి దీంట్లో ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు తెలుసుకుంటుంది. కానీ ఈ వైరస్లకు సంబంధించి వైరస్లు, ఎయిడ్స్ ఇలాంటి వ్యాధులకు సంబంధించిన మూలికల్ని సేకరించాలనుకుంటుంది. దానికి ఆమె ఎంతో తోడ్పడి ధన్వంతరి దేవుడికి దీక్ష చేస్తుంది. అందుకు దీక్ష ఫలితంగా మాలినికి ఆ ధన్వంతరి దేవుడి యొక్క కృపతోటి ఎయిడ్స్కి 90%ని మందుని కనుక్కోవడానికి ప్రయత్నాలు ఆమెకు తెలుస్తాయి. ఆ విధంగా రీసెర్చ్ చేస్తుంది. అది సక్సెస్ అవుతుంది. 90%ని ఎయిడ్స్ని తగ్గించడం, ఇంకా అందంగా మార్చుకోవడానికి శరీరాన్ని మార్చుకోవడం, ఏ రూపం అంటే ఆ రూపంగా లింగ భేదాలని మార్చుకునేవి కూడా కనుక్కుంటుంది వైద్యాలతోటి. అంతేకాకుండా ఈ లోకంలో ఎలాంటి వైద్యమైన చిటికలు చేసే అంటే మొత్తం ఈ వైద్యాన్ని ఎలా చేయాలంటే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ వైద్యాన్ని చేసి ఆ పుండుని మాన్పించేలాగా ఆ వైద్యం ఉండాలని వాటి కోసం చాలా చేస్తుంది. దానికి వనదేవతలకు కూడా పూజ చేస్తుంది. వృక్షశాస్త్రానికి చెందినట్టు వృక్ష దేవతలకు కూడా పూజ చేస్తుంది. ఈ విధంగా అన్ని విధాలు చేసినా ఆమెకు ఫలితం ఉండదు. కానీ ఆమెకు ఈ వైరస్, ఎయిడ్స్ లాంటి మందులు తయారు మాత్రమే తోడ్పడతాయి. తర్వాత ధన్వంతరి పేరు పెట్టుకొని వైద్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్ముతాడు. సురావన్ అనే వ్యక్తి ఉంటాడు. ఇతను రాక్షస జాతికి చెందినట్టు వంశానికి చెందినాడు. కానీ ఎక్కడ ఇతను రాక్షస జాతికి చెందిన, అసుర జాతికి చెందిన ఫ్యామిలీ ట్రీలో మెంబర్ అని తెలుసు, ఎవరికి చెప్పడు. కానీ ఈయనకు ధన్వంతరి అనే ఆ దేవుడు అంటే ఎంతో ఇష్టం. అతనికి పూజలు చేస్తూనే పెద్దగా అవుతాడు. సురావన్ ఈ మెడికల్ షాపుగా వైద్యానికి సంబంధించిన ఆయుర్వేద పితామహుడు అయినట్టు ధన్వంతరి ప్రోడక్ట్స్ని సేల్ చేస్తూ ఉంటాడు. అతనికి ఎన్నో రకాల వైద్యాల గురించి కూడా తెలుసు. కానీ ఎవరికి వైద్యం చేయక ప్రోడక్ట్ సేలర్గానే ఉంటాడు. అతనికి ధన్వంతరి దేవుడు కనిపించినట్టు కలలో అనిపిస్తూ ఉంటుంది. అతనికి అప్పుడప్పుడు కొన్ని బయాలజికల్ థింగ్స్ని, అంటే ఏదైనా రెక్టిఫై చేసి ఫైండ్ అవుట్ చేసడంలో అతనికి ఆలోచనలని కలిగజేస్తాడు ధన్వంతరి ఆయుర్వేదం గురించి బాగా స్టడీ చేయడానికి డీటెయిల్గా వెళ్తాడు. అప్పుడు పరిచయం అవుతుంది ఈ మాలినితోటి ప్రేమలో పడతాడు సురవాన్కి తాను ఒక అసురజాతికి చెందిన ఫ్యామిలీ ట్రీ అని అతను ఎక్కడ చెప్పుకోడు. అతనికి ధన్వంతరి పట్ల ఉన్న ప్రేమ బాధ్యతల వల్లనే అతను ఈ సీక్రెట్ దాచిపెడతాడు.
అయితే వీరు రీసెర్చ్ చేస్తున్న టైంలో వీరికి కొన్ని భయానిక కలిగించే చెట్లుంటాయి. అవి భయం కలిగించి ఏర్లతోటి వాళ్ళని పీకెళ్ళి అంటే ఆ చెట్లు మాట్లాడతాయి, ఆ చెట్లు ఎగురుతాయి. అలాంటి ప్లేస్‌లోకెళ్తారు. ఆ రీసెర్చ్ అక్కడ జరుగుడుతోడే భయంతోటి అక్కడి నుంచి రీసెర్చ్ ఆప్ చేస్తారు. కానీ మాలిని సురావన్ ఇంకా ఇద్దరు ముగ్గురు టీమయ్యి ఎలాగైనా ఈ ధన్వంతరి వైద్యంలో ఉన్న పూర్తి శాస్త్రాన్ని అవపోసన పట్టాలనుకుంటారు. దానికి వారు అన్ని రకాలుగా ట్రైన్ అయితారు. సురవన్ ఏం తెలుసుకుంటాడంటే శివుడాజ్ఞ లేనిది చీమ పుట్టదు. ఇలాంటి వృక్ష శాస్త్రాలన్నీ ఎలా పుట్టాయంటే శివుడే పుట్టించాడని కొన్ని పురాణాల్లో చదువుతాడు. దాంతోటి ఈ చెట్లన్నిటికీ ఆధారమైన వాడు శివుడే అని తెలుసుకుంటాడు. పంచభూత అధిపతి అయిన శివునికి ప్రేయర్ చేసి తన యొక్క రీసెర్చ్‌ని సాగిస్తాడు. తర్వాత అతనికి అనేకమైనటి మూలికలు సేకరిస్తాడు. కొన్ని శక్తులు అతనితోటి బెదిరించి భయపెట్టినా అవిటిని కూడా ఎదిరించి ఆ శక్తుల్ని పొందుతాడు. తర్వాత అవన్నిటిని వైద్యానికి సంబంధించిన ప్రొడక్ట్స్ చేస్తాడు. ఆ వైద్యంలో ఏం తెలుస్తుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే అనేకమైన రోగాల్ని తగ్గించే మందుని కనుక్కుంటాడు సురావాన్. ఇది మాలినితో డిస్కస్ చేస్తాడు. అప్పుడు మాలినితోటి ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తాడు. మాలినిని పురుషుడిగా మార్చడానికి ఒక వైద్యంని కనిపెడతాడు. దాంతోటి వెంటనే మాలిని పురుషుడిగా మారుతుంది. మళ్ళీ అదిన్ని తగ్గించి ఆ వైద్యాన్ని మార్చే విధంగా చూస్తే మళ్ళీ అదే విధంగా ట్రాన్స్‌ఫార్మ్ చేసి మళ్ళీ ఆమెని మాలినిగా మారుస్తాడు. ఈ విధంగా వైద్యానికి సంబంధించిన ఎన్నో రకాల ఏర్ల గురించి ఆళ్ళకు తెలుసుకుంటారు. ధన్వంతరి ఆయుర్వేదంలో ఉన్నటి ఇంకా కొన్ని తెలవలేని అంటే శాస్త్రంలో లేని అన్నిటిని వారికి అక్కడికి అంటే ఆ ప్రాంతంలో చేరినాక వారిలో ఐక్యూ లెవెల్స్, బ్రెయిన్ లెవెల్స్ అధికంగా అయితాయి. అంటే ఒక మనిషి ఆలోచించే దానికన్నా 1000 రెట్లుగా ఆలోచించి 1000 రకాల సొల్యూషన్‌లు ఫైండ్ ఔట్ చేసి దానికి కరెక్ట్ అయిన మందుని తయారు చేస్తారు. ఈ విధంగా శాస్త్రాల్లో డెవలప్ అవుతారు. వీళ్ళు ఒక పెద్ద ధన్వంతరి ప్రోడక్ట్స్ పెట్టుకొని బతుకుతారు. కానీ ఎక్కడ వీరు వారికి తెలిసిన అనుభవమైన ఇవి ఎక్కడే చెప్పుకోరు. ఫైనల్‌గా వీటిని ఒక బుక్‌లో రాద్దాం అనుకున్నా రాయరు. ఎందుకంటే వారికి భయమేస్తుంది. దీన్ని ఎక్కడ మిస్‌యూజ్ చేసి దీంట్లో తప్పుదారి పడతారని మాలిని ఆపేస్తుంది. దాంతోటి వీరికి ధన్వంతరి దేవుడు వారు చేసిన ప్రయోగాలు చూసి వారికి మీకు వైద్యం తెలుస్తుంది కానీ దీనిని ఎవరికి నేర్పించరని శపిస్తాడు. ఎందుకంటే ధన్వంతరి ఇచ్చిన వరం ఏంటిదంటే ఇది ఎప్పుడైనా అత్యవసర అవసరంలోనే ఈ వైద్యాలను యూజ్ చేయాలి. కానీ మీరు అధికంగా నేర్చుకున్నారు. అంతేకాకుండా మీకు వైద్యం వచ్చినప్పటికీ దీనిని మీరు యూజ్ చేయలేకపోతారు. కానీ దీన్ని ఎవరికి చెప్పలేకపోతారు. అంతేకాకుండా మీలో మీరు కుమిలిపోతారని మాలినిను సురావన్ చేపిస్తాడు. సురావన్ దయచేసి క్షమించండి అని ధన్వంతరిని అడగగా, నువ్వు అసురజాతికి చెందినప్పటికీ నా భక్తుడిగా నాకు పూజలు చేశావు. కానీ నిన్ను మాత్రం వదిలేస్తున్నాను, కానీ నిన్ను కూడా తాత్కాలికంగా వదిలేస్తున్నాను. నీకు ఈ మాలినితోటి వివాహము చేసుకుంటేనే ఆ విధంగా మీరు కూడా వైద్యానికి సంబంధించిన వాళ్ళుగా ఒక స్పిరిట్స్గా ఉంటారని చెప్తాడు. వైద్యానికి సంబంధించిన స్పిరిట్స్గా ఉండిపోయని వారిని అక్కడనే చెట్టుగా మార్చేస్తాడు ధన్వంతరి దేవుడు. ఈ విధంగా వారికి తెలుసుకోవాలనుకున్న అధిక నాలెడ్జ్ వల్ల వారికి ఉన్నట్టు లైఫ్ని పోగొట్టుకుంటారు. కానీ వారు అన్నీ ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ వాళ్ళకు శాప విమోచనం ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైనా అత్యవసర పరిస్థితిలో ఈ భూమి మీద వైద్యం అనేది చాలా వరకు వెనుకబడుతుందో అప్పుడు మీరు పనికొస్తారని చెప్తారు. అంతవరకు మీరు ఒక వృక్ష జాతిలోనే ఉంటారు. కానీ మీరు బతకడానికి నైట్ పూటనే మీరు మానవులుగా బతుకుతారు. డే అంతా ఒక వృక్షంలా బతుకుతారని, అంతేకాకుండా మీకు ఎన్ని వైద్యాలకు సంబంధించినవి తెలిసినా మీరెవరికి చెప్పినా మీరు ఎక్కువ రోజులు బతకరని అంటాడు. దాంతోటి ఈ విషయాన్ని ఎవరికి ఎక్కువ చెప్పరు ఈ మాలిని సురావన్. తర్వాత చాలా ప్రేరింగ్ తోటి ఆ వృక్షంలా మారతారు. కానీ వారి యొక్క తపస్సుని ధన్వంతరికి చేయడంతోటి వారిని కృపా కటాక్షలతోటి వదిలేసి వారిని ఒక వైద్యుడిగా పుట్టమని ఇంకో జన్మలో పుట్టిస్తాడు. ఈ విధంగా మాలిని సురావన్ ఇద్దరు కలిసి ఒక డాక్టర్స్గా పుట్టినప్పటికీ వారి గతాలను తెలియకుండా వారికి ఇవన్నీ తెలిసినప్పటికీ వారికి ఉన్నటి శాపం వల్ల వారికి ఉన్నటి పూర్వజన్మ వల్ల వారు నిజాలు ఎన్ని తెలుసుకున్నా వాళ్ళు వైద్యాన్ని చేయాలనుకున్నా వారు చేయలేకపోతారు. ఇది ఎప్పుడు చేయాలనేది వారికి పరిస్థితులు
సమస్యలు ఎక్కువైనప్పుడే వీరే పెద్ద డాక్టర్స్గా మారతారని వరమిస్తాడు ధన్వంతరి. ఈ విధంగా స్టోరీ అనేది ఉంటుంది. ధన్వంతరి వైద్యం గురించి తెలుసుకున్నట్టు మాలిని సురావాని ఎలా శపించారు, ఎలా వారు ఈ వైద్యానికి గురయ్యారు, అంటే ఇవన్నీ నేర్చుకొని వారు సమస్యలకు నెట్టడం ఎలా అయిందనే దాని గురించి ఈ ఆడియో నవల ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ ఆడియో నవల గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.